ఒక గ్రోత్ మైండ్ సెట్ ఉండే లీడర్స్కి మాట్లాడే దాంట్లో ఎమోషన్ కన్నా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అత్యంత ముఖ్యం. ఎకోసిస్టమ్ డెవలప్మెంట్లో మెంటరింగ్ మానిటరింగ్ వంటి పలు అంశాల గురించి లోకేష్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో అతను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆయన వాడే ప్రతి పదంలో చాలా స్పష్టత ఉంది. ఒక అవసరమైన మాట, ఒక ఎమోషనల్ రియాక్షన్ కూడా లేదు. నాలెడ్జ్ లేని వ్యక్తి మాత్రమే ఎమోషన్ చూపిస్తాడు, ఎమోషన్తో మ్యానిపులేట్ చేస్తారు. కానీ లోకేష్ మాత్రం బిజినెస్ స్కూల్లో మాట్లాడే క్లియర్ కట్ పాయింట్ టు పాయింట్ వివరణ ఇచ్చారు. లోకేష్ 12 నెలల్లో గూగుల్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వాలి అనుకుంటే 13 నెలల్లో పూర్తి చేశాం, ఈసారి మరింత పర్ఫెక్ట్ టైం లైన్లో ఫాలో అవుతాం అని చెప్పేటప్పుడు ఆయన ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో చెప్పకనే చెప్తుంది. ప్రభుత్వం దీంతో పాటు సమకాలికంగా ఇప్పుడు మరింత స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుందని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఒక లీడర్కు ఎంత క్లారిటీ ఉంటేనే అలా మొత్తం ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ మీద స్పష్టత ఉంటుంది. ఒక లీడర్ తాను చేయాలనుకున్నది తాను చేసుకుంటూ వెళ్తాడు అన్నదానికి గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్కు తీసుకురావడం ఒక పెద్ద ఉదాహరణ. ఆలోచన శక్తి, లీడర్షిప్ క్వాలిటీస్, గ్రోత్ మైండ్ సెట్, ఇంటర్నేషనల్ విజనరీ థింకింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి విజనరీ లీడర్స్ దొరకటం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన రాష్ట్రం చేసుకున్న ఒక పెద్ద అదృష్టం అని చెప్పాలి.